జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. శ్రీ సీతారామ ఆంజనేయమయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా ఆధారంగా హనుమద్వైభవ ప్రవచనములైన దానికి శ్రీకారం చుట్టుకున్నాం. ఇందులో విశేషించి హనుమంతుని యొక్క వైభవం ఎన్నెన్ని గ్రంథాల్లో ప్రస్తావించబడింది అనేది నామమాత్రంగా చెప్పుకోవడం జరిగింది. వాల్మీకి రామాయణమే కాకుండా ఇతర ఆర్ష రామాయణములతో పాటు పురాణముల యందు హనుమంతుని యొక్క అవతార గాథలు చెప్పబడ్డాయి. అదేవిధంగా అనేక రకాల మంత్రశాస్త్రాల్లో హనుమంతుని యొక్క మంత్ర విశేషాలు, వైభవాలు, మహిమలు వర్ణింపబడ్డాయి. వాటిని మనం సమయము వీలు చూసుకుంటూ హనుమాన్ చాలీస ఆధారంగా ప్రస్తావన చేసుకోబోతున్నాం. అది హనుమద్వైభవ ప్రవచనాల యొక్క సారం. తులసీదాసు ఒక మహర్షిగా దర్శించి అందించినటువంటిది హనుమాన్ చాలీసా అనబడే హనుమత్ సూక్తము. ఇది విశేషమైనటువంటి రహస్యాలతో కూడినటువంటిది. పైగా హనుమద్ ఉపాసనా బలం వల్ల, రాముని యొక్క కృప వల్ల తులసీదాసు నుంచి అలవోకగా పలిగినటువంటి ఈ 40 చౌపాయిల్లోనూ అదేవిధంగా దోహాలలోనూ కూడా చెప్పబడుతున్నటువంటివి హనుమంతుని యొక్క వివిధములైన వైభవాలు ప్రస్తావన చేయబడుతున్నాయి. ప్రారంభంలో ఒక శాస్త్రం ప్రారంభించిన మర్యాదతోనే శ్రీ గురుచరణ్ సరోజ రజ్ నిజ మన్ ముకురు సుధారి బరనౌ రఘుబర్ బిమల జస్ జోదాయక ఫలచారి. దోహాలో మొదటి ఈ దోహ ఒక శాస్త్రం ప్రారంభించినట్లుగా ప్రారంభించాడు మహానుభావుడు. మొదటి శ్రీకారంతో ప్రారంభమైంది. గురుచరణముల పద్మాల యొక్క ధూళితో నా హృదయం అనే దర్పణాన్ని అంటే అద్దాన్ని శుద్ధం చేసుకుని రామచంద్రమూర్తి యొక్క విమలమైన యశస్సుని వర్ణిస్తూ ఉన్నాను. అలా రాముని వర్ణన చేయడం వల్ల లభించేది 4 విధముల ఫలములు లభిస్తాయి. అనగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన వల్ల, అంటే వర్ణన, ధ్యానము, కీర్తన ఏది చెప్పినప్పటికి కూడా రామచంద్రమూర్తిని మన హృదయంతో అనుసంధానపరుచుకునుట అని అర్థం. ఇక్కడ ఒక వర్ణన చేసిన, కీర్తన చేసిన, ధ్యానం చేసిన ఏం జరుగుతుందంటే మనస్సు ఆ దైవంతో అనుబంధం ఏర్పరచుకుంటుంది. అలా ఏర్పరచుకోవడం వల్ల జీవుడికి లభించేవి జో దాయక ఫల్ చారి 4 ఫలములు లభిస్తాయి. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధించడానికై మన మనస్సు రామవర్ణనతో అనుసంధానం కావాలి. అలా మనస్సు అనుసంధానం కావాలంటే అది శుద్ధం కావాలి. అది శుద్ధం కావాలంటే గురుచరణాలను ఆశ్రయించాలి. గురుచరణులపై ఉన్న అచంచల భక్తి వల్లనే అది సాధ్యమవుతుంది అంటూ ఆధ్యాత్మిక సాధనలో గురువు యొక్క ప్రాధాన్యాన్ని అక్కడ ప్రస్తావన చేశారు. ఒక విధంగా గురువు ఎవరో కాదు, సాక్షాత్ హనుమత్ స్వామి రామభక్తి గురువు. ఆయన యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం వల్లనే చిత్తశుద్ధి, రామవర్ణన యోగ్యత లభించి తద్వారా పురుషార్థ సిద్ధి లభిస్తుంది అని దీని యొక్క భావం. పైగా హనుమంతుని వర్ణించడం అంటే రాముని కీర్తిని వర్ణించడమే అని కూడా ప్రకటన చేశారు. ఆ తర్వాత 2వ దోహ అత్యంత ముఖ్యమైనది. నేను కొంతమేరకు ప్రస్తావన చేసుకున్నాం. బుద్ధిహీన తన్ జానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ బికార్. ఈ శరీరము ఎలా కలిగిందో నాకు తెలుసు. దేనివల్ల కలిగింది? బుద్ధిహీనత వల్ల ఈ శరీరం కలిగిందని జానికే తెలుసుకున్నవాడను. ఈ మొదటి వాక్యం చాలా ముఖ్యమైన అంశం. ఈ శరీరం దేనివల్ల వచ్చింది అని ఆలోచిస్తే అవిద్య వల్ల వచ్చింది అని శాస్త్రం చెబుతున్నది. తులసీదాస్ కేవలం ఒక స్తుతికర్త మాత్రమే కాదు, బహుశాస్త్రవేత్త, ఉత్తమ సాధకుడు, ఉత్తమ సిద్ధుడు గనక ఒక వేదాంత శాస్త్రం ఇచ్చినట్లుగానే దీన్ని ప్రారంభించాడు. అందుకే సూక్తం అన్నాను. దీన్ని సూక్తము అనవచ్చు, మరొక మాట కూడా అనవచ్చు. దీన్ని హనుమద్ ఉపనిషత్తును కూడా పేరు పెట్టుకున్నా తప్పేం లేదండి. హనుమంతుని ఉపనిషత్తు కూడా ఉన్నది. అది సంస్కృతంలో ఋషులిచ్చినది ఉంది. కానీ హనుమాన్ చాలీసా హనుమద్ ఉపనిషత్తు, హనుమత్ సూక్తం అని కూడా వర్ణించవచ్చు. ఆ భావనతో చూస్తూ ఉంటే వేదాంత విద్య యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చిత్తము శుద్ధమై బ్రహ్మజ్ఞానం పొంది ముక్తి పొందడమే. అదే కదా దాని యొక్క ప్రయోజనం. ఆ ప్రయోజనం ముందు తెలుసుకునేటప్పుడు మనమున్న స్థితి తెలియాలి. మనం ఈ శరీరంతో ఉన్నాం. శరీరంతో ఉండడము అంటే శరీరం నేననే భావంతో ఉన్నాం. శరీరం నేననే భావానికి దేహాత్మ భ్రాంతి అని పేరు. నిజానికి శరీరాలకు అతీతమైనటువంటి బ్రహ్మమే నేననే జ్ఞానం మోక్షం. అది లేకపోవడం దేహం నేను అనుకోవడం అనే భ్రాంతి. కనుకనే దేహాత్మ భ్రాంతి ఒకటి, పరమాత్మే నేననే జ్ఞానము శాంతి. అది అంత తేలిగ్గా రాదు. ఉన్నది దేహాత్మ భ్రాంతి. దేహాత్మ భ్రాంతి దేనివల్ల వచ్చిందంటే అవిద్య వల్ల వచ్చింది. బుద్ధిహీనత అంటే జ్ఞానము లేకపోవట. జ్ఞానము లేకపోవట అంటే అవిద్య.
అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే అవిద్య, కామ, కర్మ అని 3 చెప్పింది. అవిద్య చేత కామము, కామము చేత కర్మము, కర్మ వల్ల జన్మము. ఇది పరంపర. ఎక్కడికైనా అంతు పొంతు ఉందా? కర్మ లాగట్లేదు, ఎందుకంటే కామాలు ఆగట్లేదు. కామాలు ఎందుకు ఆగట్లేదంటే అవిద్య పోవట్లేదు. కానీ అవిద్య చేత కామము, కామము చేత కర్మ, కర్మ చేత జన్మ. ఇదొక చక్రం తిరుగుతోంది. ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే ముందు దీని స్వరూపం తెలుసుకోగలగాలి. ఒక సమస్య పరిష్కరించేటప్పుడు ముందు సమస్యను అర్థం చేసుకోవాలి కదా. కనుకనే దేహమే నేననేటటువంటి అధ్యాసకి అవిద్య అని పేరు. అధ్యాస అంటారు దీన్నే. బుద్ధిహీనత అంటే అదేనండి ఇక్కడ అర్థం. దీని వేదాంత భాషలో అధ్యాస. ఇది అందరికీ ఉంటుంది. మహామహా పండితులకు కూడా అధ్యాస వదలదు. వాళ్ళ శాస్త్రాలు తెలియవచ్చుగాక, గొప్ప గొప్ప వాక్యాలు ఉట్టంకించవచ్చుగాక, కానీ అధ్యాస అనేది వదలడం సామాన్యం కాదు. అంటే దేహమే నేననేటువంటి భ్రాంతి ఎవడికి వదలదు. దేహం అనగానే కనిపించే శరీరమే కాదు, లోపలున్న బుద్ధి, ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నేను, నావి అని అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ చైతన్యం ఇస్తున్న ఒక వస్తువు ఉంది. దానిని తెలుసుకుంటూ అదే నా స్వస్వరూపమని జ్ఞానం కలిగితే మోక్షం. ఇంతే కదా మొత్తం వేదాంత శాస్త్రం అంతా. కానీ దేహం నేననుకోవడం వల్ల, దేహం నాదనుకోవడం వల్ల వీటితో దీన్ని తృప్తిపరచడం కోసమని చెయ్యరానివి చేస్తూ ఉంటారు, కర్మలు మూట కట్టుకుంటారు, తద్వారా జన్మలు వస్తూ ఉంటాయి. ఇది నాకు తెలుసుకొని అంటే ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి, తర్వాత జ్ఞానం అదే తెలుస్తుంది. ఇది బుద్ధిహీనత వల్ల ఈ శరీరము లభించిందని తెలుసుకొని, బుద్ధిహీన తను అంటే శరీరం, ఇది జానికే తెలుసుకుని దీని నుంచి బయటపడడానికి, అజ్ఞానం నుంచి బయటపడడానికి నేనేం చేస్తున్నానంటే, అజ్ఞానం నుంచి బయటపడాలంటే ఆశ్రయించవలసింది గురువుని. ఆ గురువెరు సాక్షాత్ హనుమంతుడే. అందుకే ఆ పవన కుమారుని అంటే వాయుపుత్రుణ్ణి సుమిరవు స్మరిస్తూ ఉన్నాను. చూశారు ఎంత గొప్ప మాట చెప్పాడు. కనుక అవిద్య వల్ల వచ్చిన ఈ తనువు గురించి తెలుసుకుని ముక్తి కోసమై నేను పవన కుమారుని స్మరిస్తూ ఉన్నాను. స్మరించడం వల్ల పవన కుమారుడు నన్ను ఎలా అనుగ్రహిస్తాడు అంటే, ఇలా అనుగ్రహించుగాక. ముందుగా బల, బుద్ధి, విద్య, దేహు, మొహి. మొహి అంటే నాకు బలము, బుద్ధి, విద్య ఈ 3 ప్రసాదించుగాక. ఇవి ఇచ్చేవి. ఇక తీసేసేవి ఏమిటి అంటే హరహు కలేశ వికార్, క్లేశము వికారము తొలగించుగాక. అంటే హనుమత్ స్మరణ వల్ల ఫలితములు 2 భాగాలు చేశాడు. ఇచ్చేవి, తీసేవి. ఇచ్చేవి బల, బుద్ధి, విద్య. తీసేవి క్లేశ వికారములు తొలగిస్తున్నాడు. దీన్ని బట్టి హనుమత్ స్మరణ ఈ భావంతో చేయాలండి. ఎంతమంది చేస్తున్నామో తెలియదు, కానీ ఈ భావంతో హనుమస్మరణ చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలా చేస్తే హనుమంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ముక్తినిస్తాడు, రెండూను. ఎందుకంటే హనుమంతుడు ప్రధానంగా జ్ఞానదేవత. బలమున్నది, పరాక్రమం ఉన్నది, ఇవన్నీ అంగములు. కానీ ప్రధాన స్వరూపం మాత్రం హనుమంతుడంటే జ్ఞానదేవత. మానవుడికి ముక్తి జ్ఞానం వల్ల తప్ప మరి దేని వల్ల రాదు. జ్ఞానాదేవహి కైవల్యం అని శాస్త్రం చెప్తున్నది. అందుకే ఆ జ్ఞానప్రదాత. నేటికి హనుమంతుడు గంధమాదనాది స్థలముల యందు ఉన్నాడు. గంధమాదనాది అని ఎందుకన్నా అంటే ఆయన ఎన్ని చోట్లైనా ఉంటాడు. శాస్త్రం చెప్తున్నది సుమారు 7 క్షేత్రములున్నాయి. ఆంజనేయ స్వామి నేటికి ప్రత్యక్షమయ్యేటువంటి చోట్లవి. అయితే ఆయన ఎక్కడ స్మరిస్తేనే అక్కడ ప్రత్యక్షమవుతాడు, వేరే విషయం. కానీ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమంతుడు కొన్ని చోట్ల ఉన్నాడు అని ప్రధానంగా చెప్తారు. 7, అందులో మళ్ళీ 3 అవి ఏమిటో తర్వాత తెలుసుకుందాం మొత్తానికి. అలాంటి హనుమంత స్వామి ఏ స్వరూపంతో ఉన్నాడంటే బ్రహ్మజ్ఞాని. అయినా బ్రహ్మము గురించి సంపూర్ణంగా తెలిసినవాడు అంటే అర్థం బ్రహ్మము వేరు నేను వేరనే అజ్ఞానము లేనివాడు, బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిపోయినవాడు. అది హనుమంతుడు అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లుగా అటువంటి జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని. ఇక హనుమత్ సహస్రనామాల్లో ఒక చోట ఆత్మజ్ఞాన ప్రదాయకాయ నమః అని ఒక నామం ఉన్నది. అంటే స్వస్వరూప జ్ఞానాన్ని ఇచ్చేవాడా అని. ఈ భావంతో హనుమను మాత్రం ఆశ్రయిస్తే తప్పకుండా మనకు వివేక, వైరాగ్య, జ్ఞానమును 3 ప్రసాదిస్తాడండి. హనుమంతుడి యొక్క జీవితంలో మీరు చూస్తే, ఆయన స్వరూపంలో చూస్తే గొప్ప వివేకం ఉంది, గొప్ప వైరాగ్యం ఉంది. రామాయణంలో మనకు తెలిసిన హనుమంతుడిని పరిశీలించండి. ఆయనకి దేని మీద ఆశ లేదు, దేని మీద కోరిక లేదు, దేనితోనూ మోహం లేదు, సంపూర్ణమైన వైరాగ్యవంతుడు. మరి రామకార్యం చేశాడు అంటే రామకార్యం గనక చేశాడు. అది కూడా తన కోసం చేయలేదు, అంటకుండా చేశాడు, పరాక్రమవంతంగా చేశాడు ఆయన. కనుక ఆయనలో వివేక, వైరాగ్యాది సమస్త సులక్షణాలు గోచరిస్తుంటాయి. అలాంటి హనుమత్ స్వామిని ఆశ్రయిస్తే ఆయన మనకు అటువంటి గుణములే అందిస్తాడు. అందుకే మొట్టమొదటి ఇచ్చేది బలము, తర్వాత బుద్ధి, 3వది విద్య. ఈ 3 ఇవ్వాలని కోరుకోవాలి. అసలు వినడానికి కూడా చాలా బాగుంది కదా, బలము, బుద్ధి, విద్య ఎంత బాగున్నాయండి.
అయితే ఈ మూడింటి ప్రయోజనం వల్ల ఒక్కసారి ఆలోచన చేద్దాం. ముందు బలం. బలం అంటే అర్థం కేవలం శారీరకమైన పుష్టి అని మాత్రమే కాదు, అది కూడా. అంటే హనుమత్ సాధన వల్ల శరీర పుష్టి బాగా లభిస్తుంది. ఎందుకంటే హనుమంతుడు బలవంతుడు. హనుమంతుడు అంటేనే బలవంతుడు. శరీరానికి బలం ఎందుకు? ఇదో పెద్ద ప్రశ్న కదా. అంటే ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకడానికి కాదుట. శరీరానికి బలము దేనికి అంటే ఆధ్యాత్మిక సాధన ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికై శరీరానికి బలం కావాలి, అంతే కదా. మఠం వేసి కూర్చోవాలంటే కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటే ఏం లాభం అండి ఇక్కడ? కనుక పటిష్టమైన ఆరోగ్యం ఉన్నప్పుడే సాధన చేసుకోగలం. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు కనుక సాధనకి భగవంతుడిచ్చిన గొప్ప పరికరం ఈ శరీరం. కనుక ఇది చక్కగా పనిచేస్తేనే కదా సాధనకు వినియోగించుకుంటారు. అందుకు ముందు కావాల్సింది భౌతికమైన శరీరానికి బలం కావాలి. శరీరం కనబడుతున్నది, లోపల ఇంద్రియాలు ఇవన్నీ కలిపి శరీరం. ఇంకోటి ఉంది లోపల, బుద్ధి. అది కనబడదు కానీ ఉందని ఒప్పుకుంటాం మనం, బుద్ధి. ఈ బుద్ధి ఆయన ఇవ్వాలి. అంటే బుద్ధి అందరికీ ఉంది కదంటే అందరికీ ఉంది కానీ సరైన బుద్ధి ఉండాలి కదా. కనుక బుద్ధి అంటే అర్థం ఏంటంటే బుద్ధి బోధలక్షణ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే తెలివితేటలకు బుద్ధి అని పేరు. ముందు అది స్వభావ సిద్ధంగా బుద్ధికి రావాలి. ఎంత గొప్ప విషయాన్నైనా అర్థం చేసుకోగలిగే శక్తి ఉండాలి కదా. ఒక మాట అంటుంటారు పెద్దవాళ్ళు పాఠాలు చెప్తూ మధ్య మధ్యలో, బోధపడిందా అని. విన్నారు ఎప్పుడైనా మాట? అండర్స్టాండ్ అంటూ ఉంటారు. బోధపడిందా అంటే చెప్పినది బోధపడాలి అంటే స్పష్టముగా తెలుసుకోగలగాలి అని అర్థం ఇక్కడ. అలాంటి తెలివి స్వతసిద్ధంగా ఉండాలి. అందుకే గురువులు ఎన్ని చెప్పినా తెలివైన వాడికి గ్రహించగలగడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? వాడికి తెలివి అనేది ఉండాలి. ఆ తెలివికి బుద్ధి అని పేరు. బల బుద్ధి అంటే శరీరానికి బలము, తెలివి బుద్ధికి. ఈ రెండు వచ్చేసే కావలసింది. అటువంటి బుద్ధికి విద్య కావాలి. విద్య అంటే జ్ఞానము. ఆ జ్ఞానం లభించాలి. కనుక శరీరానికి బలం, బుద్ధికి తేట తెలివి, మూడవది విద్య. అంటే చెప్పింది గ్రహించగలిగే శక్తి బుద్ధికి ఉంటే అలాంటి బుద్ధికి విద్య కావాలి ఇక్కడ. ఈ మూడు నాకు ప్రసాదించుగాక అన్నాడు. బల బుద్ధి విద్య, ఈ మూడు ఇవ్వాలి. ఇచ్చే ఏం చేయాలంటే క్లేశము వికారము తొలగించుగాక. హరహు కలేశ వికార్. కలేశ అంటే క్లేశ అని అర్థం. అంటే సంస్కృత పదమే హిందీలో అవధి భాషలోకి వచ్చినప్పుడు కలేశ అయింది. ఇలాంటి పదాలు కొన్ని మనకు చాలీసార్లు కనబడతాం. కలేశ అంటే కలికి ఈశుడు ఇలాంటి అర్థాలు ఏం లేదు. కలేశ అంటే క్లేశ అని అర్థం. క్లేశము వికారము తొలగించుగాక. ఇది కూడా వేదాంత పరిభాష. ఈ టెర్మినాలజీ అక్కడ వాడింది. మన లోకంలో క్లేశం అంటే కష్టం అనుకుంటూ ఉంటాం. కానీ యోగ శాస్త్రంలో పతంజలి క్లేశం అంటే ఏంటో అర్థం చెప్పాడు, వికారములు అంటే ఏమిటో చెప్పాడు ఆయన. క్లేశము అనగానే అజ్ఞాన వికారం వల్ల కలిగేటటువంటి విషయములు. క్లేశములు అంటే మొత్తం 5 ఉంటాయండి క్లేశములు. పంచక్లేశములు అంటారు. ఈ క్లేశములు తొలగించాలి అన్నాడు. పంచక్లేశాలు అంటే అస్మిత, ముందు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. వీటిని క్లేశములు అంటారు. దీన్ని బట్టి తులసీదాస్ ఇచ్చింది హనుమాన్ చాలీస తేలికదైన విషయం కాదు అని అర్థమైంది కదా. తేలిక పదాలతో ఇచ్చాడు కానీ ఆలోచించండి రా బాబు అన్నాడు. నేను 100 సార్లు చదివాను, 1000 సార్లు చదివాను, 1,000,000 సార్లు చదివాను, చాలా సంతోషం. ఒక్కసారైనా ఆలోచించారా అంటే చదవద్దని నేను అనలేదు, బాగా చదవండి. బాగా మీరు చదివారు కనుక వీళ్ళ ప్రవచనం చెప్పగలుగుతున్నా, మీరు రాగలుగుతున్నారు. ఏం చెప్పాడని తెలుసుకోవాలి. క్లేశ శబ్దం అవిద్య. ముందు చెప్పుకున్న అవిద్య అంటే తాను కాని దానిని తాననుకొనుట. నేను తెలుగులోనే చెప్పాను కదా. తాను కాని దానిని తాననుకొనుట, తానేమిటో తెలియకపోవుట. రెండూ కలిపి అవిద్య అవుతుంది ఇక్కడ. ముందు తాను కానిది అంటే ఇందాక చెప్పినప్పుడు శరీరాదులు తాను కావు కానీ అనుకుంటున్నాడు కదా, ఇది ముందు వచ్చేది అవిద్య. రెండవది అస్మిత. అస్మిత అంటే నేను అనే అహంకారం. ఇది ప్రతివాడికి ఉంటుందండి అహంకారం. ముందు నేను అని వచ్చేస్తుంది. నన్నంటావా? ప్రతివాడికి చీమ మొదలుకొని అన్నిటికీ ఉంటుంది ఇక్కడ. అవిద్య యొక్క తర్వాత లక్షణం అస్మిత. ఈ అస్మిత నుంచి వచ్చినదే 2 చెప్పుకోవాలి. మమకారం కూడా. నేను అనగానే దానితో ముడి నాది, నేను నాది కలిపి అస్మిత అని చెప్పుకోవాలి. అహంకార మమకారముల్ని అస్మిత అంటారు. ఇక మూడవది రాగం. రాగం అంటే తనకు ఏది అనుకూలమో, తనకు ఏది ఇష్టమో దాని పట్ల బాగా ప్రీతి కలిగి ఉండడాన్ని రాగం అంటారు. అటాచ్మెంట్ దీని పేరు. తీవ్రమైన అటాచ్మెంట్. సృష్టిలో ప్రతివాడికి 2 ఉంటాయండి, అనుకూలం ప్రతికూలం. ఏది తనకు అనుకూలమో దానిపై రాగం, ఏది ప్రతికూలమో దానిపై ద్వేషం. ఈ రాగద్వేషాలు ఉన్నాయే ఇవి ఎదగనివ్వకుండా చేస్తాయి. ఎంత జ్ఞాని అయినా వీటికి లోనైపోతాడు. అయితే జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం వస్తుందే తప్ప మనస్సుని నిగ్రహించడం అంత తేలిక
కనుక రాగద్వేషాలు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. మనిషి ప్రగతికి అన్ని విధాల ఆటంకాలు రాగద్వేషాలు. భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, రాగద్వేషాలు. తన వాటితో పెంచుకున్న అనుబంధం పేరు రాగం. వాటి పట్ల ద్వేషభావం మరికొందరి పట్ల ఉంటుంది. ఒకరి పట్ల రాగం ఉంటే తప్పకుండా ఇంకొకరి పట్ల ద్వేషం ఉంటుంది. ఈ రెండు ప్రమాదకారే. పైగా ఇవాళ రాగం ఉన్న వ్యక్తిపై రేపు ద్వేషం కూడా ఏర్పడుతుంది. ఎన్ని మార్లు చూడట్లేదు మనం. అందుకే రాగద్వేషములు ఈ రెండు వదిలితే కానీ నేను అర్థం కానని కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. రాగద్వేష వియుక్త ఇస్తూ ఎన్ని మార్లు చెప్తాడు ఇక్కడ. అందుకే తర్వాత రెండు ఏమిటి? రాగము, ద్వేషము, 4 అయిపోయాయి. అభినివేశం. అభినివేశంకి పేరు అభిమానము, గర్వము అని అర్థం. అలాగే పట్టుదల అని కూడా అంటారు ఇక్కడ. తీవ్రమైన గర్వము. ఇందాక చెప్పిన అస్మిత అంటే ఐ అనే ఫీలింగ్. ఇక్కడ చెప్పినది అహంకారం. నేను పండితున్ననో, నేను నన్ను మించిన వాళ్ళు లేడనో, ఇలాంటి అహంకారాలు వస్తూ ఉంటాయి. దీనికి గర్వానికి అభిమానమునకు పేరు అభినివేశం. దీనికి అభిమానము కూడా పేరు పొసెసివ్నెస్ అంటారు. ఇది ఈ 5 క్లేశములు అన్నారు చూసారా. ఇప్పుడు ఈయన క్లేశములు అన్నారు కానీ మనం ఎప్పుడు వీటిని క్లేశాన్ని అనుకోలేదు. కానీ అసలు క్లేశాలు ఇవే. ఈ క్లేశాలు తొలగిపోతే ఒక్కసారి ఊహించుకోండి, తొలగిపోయే అనంగానే తొలగిపోయినట్టు ఊహించుకుంటే అసలు ఏ బాధ లేదు. అంటే బలబుద్ధి విద్యలు లభించాక కావలసింది క్లేశాలు తొలగిపోవాలి. అటు తర్వాత వికారములు. వికారాలు అంటే ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా ఉండడమే వికారం. ఇన్ని ఉన్నారా కానీ కన్ఫ్యూజన్ వచ్చిందా? ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా ఉండడమే వికారం. దీనికి రమణ మహర్షి గొప్ప మాట చెప్తారు. నువ్వుగా ఉండు, అదే ఇంకేం అక్కర్లేదు, నువ్వుగా ఉండు అన్నాడు. ఇక్కడ వినడానికి సింపుల్గా ఉంది కానీ అర్థమవడం మహా కష్టం. ఆయనైతే అర్థం చేసేసుకున్నాడు, అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా బాగుపడాలని ఆస్తి ఇదే చెప్పేవాడే. నీ సహజ స్థితిలో నీవు ఉండు, అదే ఆయన చేసినటువంటి బోధ. నీ సహజ స్థితిలో అంటే నువ్వేమిటి ముందు ఆలోచించు. నీకు ఫలానా వాడి మీద కోపం కనుక నువ్వు కోపిష్టివి, ఫలానా వాడి మీద ప్రేమ ఉంది కనుక నువ్వు ప్రేమికుడివి. కానీ ప్రేమ కోపం తీసేస్తే నువ్వు ఎవడివి? ఏదీ కాదు, నువ్వు శుద్ధమైన తత్వానివి. ఇవన్నీ అంటించుకున్నావు. కానీ నువ్వుగా ఉండాలి. ఆ నువ్వుగా ఉండకుండా మారిపోవడమే వికారం. వికారం అంటే అసలు స్వరూపం విడిచిపెట్టి ఇతర స్వరూపాలు స్వీకరించడాన్ని వికారము అంటారు. ఈ వికారాలన్నీ షడ్భావ వికారాహ అన్నారు. 6 వికారాలు ఉంటాయట. 5 క్లేశాలు, 6 వికారాలు. ఇవి కూడా పతంజలి చెప్తున్నాడు. ఇవి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే పతంజలి చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది భేదమేం కాదు, అన్నీ కలిసి ఒకటే చెప్తున్నాయి ఇక్కడ. కానీ క్లేశాలు అర్థమైపోయాయి కదా. తొలగేయా అని అడగలేదు, అర్థమయ్యా అని అడిగాం ఇక్కడ. ఇక రెండవది ఏమిటి? వికారాలు. వికారాలు ఏమిటి అంటే యోగశాస్త్ర గ్రంథంలో ఈ ప్రస్తావన కనబడుతుంది. ఉత్పత్తి, స్థితి, పరిణామము, వృద్ధి, క్షయము, నాశము. ఇవి వికారాలు. ఉత్పత్తి అంటే పుట్టుట, స్థితి అంటే ఉండుట, పుట్టినది ఉండడం. తర్వాత పరిణామము మార్పు చెందుట. దాని తర్వాత వృద్ధి పెరుగుట అంటే తర్వాత వెంటనే క్షయం తరుగుట. అంతే కదండి. నాకు 30 ఏళ్ళు వచ్చాయంటే ఆయువులో 30 ఏళ్ళు పోయాయని అర్థం. కనుక వృద్ధి అన్న వెంటనే క్షయం తర్వాత దశ నాశనం. ఇవి షడ్భావ వికారములు అంటారు. దీన్ని మరొక విధంగా ఎలా చెప్పారంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే అని మళ్ళీ 6 చెప్పారు ఇక్కడ. అస్థి అంటే ఉత్పత్తి, ఉండుట. అలాగే జాయతే అస్థి రెండును. వర్ధతే పెరుగుట, విపరిణమతే మార్పు చెందుట, క్షీయతే తరుగుట, నశ్యతే నశించుట. ఈ వికారములు. ఈ వికారాలు దేనికున్నాయి ఆలోచించాలి. దేనికున్నాయి? ముందు ఈ శరీరానికి ఉన్నాయి. ఈ శరీరం పుడుతోంది, ఈ శరీరంతో ఉంటున్నాం ఉండవలసినంత వరకు. కనుక మొదట జాయతే అస్థి 2 అయ్యాయి. ఉన్నది ఈ శరీరం ఒకేలా ఉందా? మార్పు పొందుతూనే ఉంది. పొందుతూ వృద్ధి పెరుగుతూనే ఉంది, పెరుగుతూ తరుగుతూనే ఉంది, తరుగుతూ పోతూనే ఉంది. ఈ 6 వికారాలు పోవాలండి. 6 వికారాలు పోవడం ఎప్పుడవుతుంది? నశ్యతే తర్వాత కాదు, మళ్ళీ పుడుతున్నాడు. నశించిపోతే మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పుడితే మళ్ళీ 6 ఉంటున్నాయి. కనుకని 6 వికారాలు పోవాలి, 5 క్లేశములు పోవాలి. అంటే మరి జన్మ లేకుండా ఉండేటటువంటి ముక్తి కావాలి అని అర్థం. ఇక్కడ ముక్తి అంటే ఏమిటో కాదు, 5 క్లేశములు 6 వికారాలు లేకుండా ఉండడమే మోక్షము అని అర్థం ఇక్కడ. అలానే మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఊరికను కబుర్లు చెప్తే రాదు. దానికి తగిన సాధన చేయాలి. సాధన చేయడానికి తగిన బలం ఉండాలి, జ్ఞానాన్ని గ్రహించగలిగే తెలివి ఉండాలి. అలాంటి తెలివికి జ్ఞానము లభించాలి. అందుకే బల బుద్ధి విద్యలు నాకు లభించి వాటితో నేను సాధన చేసుకుని
ఈ క్లేశములను, ఈ వికారాలను తొలగించుకుంటే నా ముక్తి లభిస్తుంది. కనుక ముక్తి పరమలక్ష్యం. ఆ పరమలక్ష్యం పొందాలంటే బలబుద్ధి విద్యలు సాధనగా కావాలి. ఇవి నాకు కావాలన్నా, అవి తొలగాలన్నా నాకు ఆంజనేయ స్వామి వారి ప్రసాదించాలి. కనుక ఆయన స్మరిస్తున్నాను. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. మొదటిది బుద్ధహీన తన జానికి అనడంలో ముందు వివేకం ఉండాలని చెప్పాడు ఇక్కడ. నిత్య అనిత్య వస్తు వివేకము, అది బుద్ధిహీన. అది లేకుండా ఉండడం, బుద్ధిహీనత లేకుండా ఉండడమే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమో ఏది అనిత్యమో ముందు తెలియాలి. ఈ ఆలోచన చేయకుండా బతికేసి హనుమంతుడు భజనలు చేసి సింధూరం పూసేసుకుంటూ లాభం లేదు. ఒక్కసారి అని ఆలోచించామా నిత్యమేది అనిత్యమేది. అది తెలిసి అనిత్యం మీద వైరాగ్యం కలగాలి, నిత్యం మీద ప్రేమ కలగాలి. అది కలగాలంటే దానికి తగినటువంటి సాధనకి ఉపకరణాలు గట్టిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు నీకు ఉపకరణం. శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరం పొంది కూడా ఎవడు ముక్తికి ప్రయత్నించడో వాడు తనని తాను చంపుకున్నవాడే అని ఉపనిషత్తు చెప్తోంది. వాడికి ఆత్మఘ్నుడు అని టైటిల్ ఇచ్చిందండి ఇక్కడ. కనుక ఇలాంటి శరీరాన్ని నేను ఈ జన్మలోనే పరమాత్మను పొందడానికి వినియోగించాలి. అంతేగాని ఏమిటి శరీరం పనికి మాలని తిట్టుకోవడం కాదు. ఈ శరీరాన్ని సాధనకు వినియోగించుకోవాలి. కనుక శరీరానికి తగిన బలం కావాలి, బుద్ధి కావాలి. బలము బుద్ధి హనుమంతుడి దగ్గర ఉన్నాయి పుష్కలంగా. ఆయన మించిన బలవంతులు లేడు, ఆయన మించిన బుద్ధిమంతులు లేడు. అందుకే బుద్ధివతాం వరిష్టం అన్నాం ఇక్కడ. అటువంటి వాడిని పట్టుకుంటే అటువంటి గుణాలు వస్తాయి. సృష్టిలో ఒక లక్షణం ఉందండి. ఎలాంటి గుణాలున్నవారిని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావో గుణాలు నీకు సంక్రమిస్తాయి. అవునా లేదా? ఒక కర్పూరం బిళ్ళలా చేత్తో పట్టుకుంటే బిళ్ళ పారేసిన వాసన ఉండిపోతుంది. అదే ఉపాసన అంటే. అందుకే బలము బుద్ధి ఎవడి దగ్గర పుష్టిగా సమృద్ధిగా ఉన్నాయో వాణ్ణే నిరంతరం జానిస్తూ ఉంటే అదే వస్తుంది. సూర్యుడి ముందు నిలబడితే వెలుగు వేడి రాదా? హనుమంతుడిని జానిస్తే బలము బుద్ధి రాదా? తెలియండి, తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఆ రెండు వచ్చే ఎప్పుడో హనుమత్ కృప వల్ల దానికి కావాల్సిన విద్య కూడా లభిస్తుంది. ఆ మూడు లభించే ఎప్పుడో ఇంకేం కావాలి? విద్య లభించకపోతే క్లేశ వికారాలు జయించి ముక్తి పొందిపోతావు. దీన్ని బట్టి తాను భగవంతుని ఆశ్రయించడానికి కారణం ముక్త్యర్థమై ఆశ్రయిస్తున్నాడు. అంతేగాని నేను చదవడం వల్ల నాకు ఏదో రావాలని కాదు, ముక్త్యర్థమై ఆశ్రయిస్తున్నాడు. దానికి కావలసిన సాధనా పరికరాలు గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి చేయవలసింది హనుమత్ స్మరణ అని మనకు బోధించాడు ఇక్కడ. హనుమత్ స్మరణ అంటే గురువుని ఆశ్రయించడం ఒకటి, హనుమంతుడంతా స్మరించంటే అర్థం ఏమిటి? ఇది ఒకటి తెలియాలి. నిన్ననే చెప్పుకున్నాం, స్మరించుట అంటే మనసు నిండా నిండిపోవుట అని అర్థం ఇక్కడ. ఏది ఎప్పుడు మనసులో ఉండిపోతుందో అదే సమయానికి గుర్తుకొస్తుందండి. సమయానికి అదే గుర్తుకొస్తుంది సహజంగా. అందుకే ఎప్పుడూ భగవంతుడినే మనం మనస్సులో పెట్టుకుంటే అదే స్మరణ అవుతుంది. అందుకే స్మరణ ఎంతవరకు ఉండాలంటే అందులో సా తీసే వరకు ఉండాలి అన్నాడు ఇక్కడ. అంటే మరణం వరకు ఉండాలి. అది స్మృతి ఎప్పటి వరకు ఉండాలంటే మృతి వరకు స్మృతి ఉండాలి. అప్పుడు మృతిలో కూడా స్మృతి వచ్చి ముక్తి పొందిపోతావయ్యా అని చెప్పాడు ఇక్కడ. అది స్మృతి స్మరణ. కలవు స్మరణాన్ముక్తి అనే మాటకు అది విశేషమైన మాట అండి. అని హనుమంతుడిని స్మరించు. హనుమంతుడిని స్మరించంటే హనుమంతుడి నామాలు స్మరించు, ఆయన రూపాన్ని ధ్యానించు, ఆయన చేసిన గొప్ప పనులను చూడు. ఆ పనుల్లో ఆయన చూపించిన జ్ఞానము, ఆయన చూపించిన వివేకము, ఆయన యొక్క ప్రతాపము, ఇవన్నీ తలంచుకోవడమే సుమిరవు పవన కుమార్ అంటే అర్థము. ఒక్కసారి హనుమాను స్మరిస్తే కాదు, మొత్తం ఆయన చరిత్ర అంతటి స్మరించు. నీకు స్మరించుకోవాలంటే కావలసినంత చరిత్ర రామాయణం ఇచ్చింది, పురాణాలు ఇచ్చాయి, ఇందాక చెప్పినట్టు మంత్రశాస్త్రాలు ఇచ్చాయి. వీటన్నిటి ఆధారంగా నిరంతరం హనుమంతుని సంపూర్ణంగా స్మరించు. దానివల్ల ఇవి లభిస్తాయి. అందుకే హనుమంతుడిని ఆశ్రయిస్తే ఏమొస్తాయో? బుద్ధిర్బలం, యశో వీర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ అని ప్రసిద్ధి చెందినటువంటి పెద్దలిచ్చిన శ్లోకం ఉంది. ఇందులో 8 రాసుకుంటే ఇంకోటి కావాలనిపించవు. అన్నీ ఇందులో ఇంకేం కావాలండి? పిల్లల్ని పెంచే తల్లులు తండ్రులు కూడా మా పిల్లాడికి 8 ఉంటే బాగుండు అనుకుంటే వాళ్ళు బాగుంటారు. ఇక్కడ అసలు 8 ఉంటే ఇంకా పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించక్కర్లేదు. ముందు బుద్ధి, బలం, యశస్సు, మంచి కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, ఏ రోగం లేకుండా ఉండడం, అజాడ్యం అంటే బుద్ధికి మాంద్యం లేకుండా ఉండడం, వాక్పటుత్వం, ఇవన్నీ కూడా హనుమంతుని స్మరిస్తే లభిస్తాయన్నాడు. స్మరణాత్. ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఋషులిచ్చిన మంత్రశాస్త్ర శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావము హనుమాత్ స్మరణాత్ భవేత్ అనే మాటమే సుమిరో పవన్ కుమార్ అన్నాడు. మిగిలినవన్నీ కలిపేసి బలబుద్ధి విద్యాదేహములో కలిపేశాడు ఇక్కడ. దీన్ని బట్టి తులసీదాసు తనదైన భావం చెప్పిన
శాస్త్రం ప్రమాణంగా చెప్తున్నాడు అని మరొక్కసారి తెలిసింది. అటువంటి గొప్ప భావాన్ని ఇచ్చి ఇప్పుడు మనం సుమిరో పవన్ కుమార్ హనుమంతుడిని మనం పఠించాలా, స్మరించాలా, ఉచ్చరించాలా? నామం అంటున్నామంటే స్మరణ కాదు, ఉచ్చారణ. అవునా లేదా? కొందరు మేము భగవంతుని స్మరించామంటారు కదా, ఉచ్చరిస్తున్నారు. ఉచ్చరించడం అంటే పలకడం, స్మరించడం అంటే మనస్సు పని, ఉచ్చరించడం నోటి పని. కానీ హనుమంతుడిని అనుకోవడం నోటితో కాకుండా మనసారా చేసుకో అని, మనసారా హనుమంతుడిని పట్టుకోవడమే సుమిరో పవన్ కుమార్. ఆయన పట్టేసేవనుకో ఆయన చూసుకుంటాడు, బల బుద్ధి విద్య ఈ 3 ఇస్తాడు, ఆ 2 తీసేస్తాడు. 2 తీయడమా 11 తీస్తాడు. క్లేశ వికారాలు తొలగిస్తాడు అనేసే 2 మాటల్లో. కానీ క్లేశములు 5, వికారాలు 6. ఎక్కువ సంఖ్య చెప్తే భయపడతామని 2 చెప్పేశారు క్లేశం వికారం అని. తీస్తే మొత్తం 11 తొలగించేస్తాడు స్వామి. అటువంటిది ఆయన స్మరణ. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? స్మరణ. కనుక స్మరణ ప్రారంభిస్తున్నాడండి ఆయన. ఇక్కడ నుంచి చౌపాయాలు మొదలవుతున్నాయి.